ఈ చెర్లపల్లి టెర్మినల్ నాకు ఒక చిన్న సంఘటన గుర్తొస్తుంది. మా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉండే. ఈ చెల్లపల్లి రైల్వే టెర్మినల్తో నాకు ఆయన గొడవైంది. ఆయన అప్పుడు శాసనసభ్యులు ఉన్నప్పుడు నేను ఫోన్ చేసిన, ప్రభాకర్కి ఫోన్ చేసిన, చిన్న పని ఉందన్నా, నేను కార్పొరేటర్ను, కరీంనగర్ కార్పొరేటర్ను, సంజయ్ మాడుతున్నాడు సార్, అర్జెంట్ రా అంటే హైదరాబాద్కి వచ్చిన. ఈ హబ్సిగూడలో ఒక బేకరీలో కూర్చున్నాడు. నేను పోయి గంట సేపు అయింది. ఒక్క పోలీస్ స్టేషన్ కమిషనర్ గారు ఫోన్ చేయాలని చెప్పి అన్న, గంట సేపు నిలబెట్టినాను. ఈ నిలబెట్టి ముందర పెద్ద మ్యాప్ పెట్టుకున్నాడు. ఈ ప్రభాకర్కి బాగా అహంకారం వచ్చిందని చెప్పి అలిగిపోయినా నేను. పోయినాక మళ్ళీ 2 hours అతను ఫోన్ చేసి నాకు, ఫోన్ చేసి అర్జెంట్ రా అని హైదరాబాద్ రానన్నా అని అలిగినా అని చెప్పి, లేదు భాయ్ సాబ్ మా దగ్గర చెల్లపల్లి టెర్మినల్ పెడుతున్నాం, మేము దానికోసమే చాలా సీరియస్గా ప్లాన్ చేస్తున్నాం, ఆ పెద్ద మ్యాప్ అదే, నువ్వు ఏమనుకోకు తిట్టుకోకు జల్ది రా అంటే మళ్ళీ వచ్చినట్టు. అంటే నాకు ప్రభాకర్ నిలబెట్టించింది చెల్లపల్లి టెర్మినల్ రైలు. కాబట్టి అందుకే ప్రభాకర్ గుర్తొస్తూ ఉంటారు ఆ విషయంలో. కాబట్టి 430 కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పాటు చేసుకుని నిజంగా చాలా సంతోషం. ఎస్కలేటర్స్ కానీ, ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం.